గురువుగారు, శివుడిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన చెప్పినట్టు నన్ను వినమంటే నేను వినను అని అమ్మవారు ఏ సందర్భంలో అన్నారు? దీని వెనుక ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక రహస్యం ఏంటి? భగవంతుడి లీలలు అంత తొందరగా మనకి అంతుపట్టవు. బ్రహ్మాండ పురాణం అని ఒక పురాణం వ్యాస భగవానుడు రాసింది. అందులో లలితోపాఖ్యానం అని ఒక ఘట్టం ఉంది. ఈ లలితోపాఖ్యానంలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి సందర్భం ఉంది. అమ్మని అయ్యకిచ్చి పెళ్లి చేయాలనుకుంటారు పాపం మహర్షులందరూ కూడా. సరే, ముందు కథ అంతా మనకు తెలుసు. హైమవంతుడి కూతురు ఇది. శివుడికి ఇచ్చి పెళ్లి చేయాలంటే అప్పుడు అమ్మ ఒక నిబంధన పెడుతుంది. బ్రహ్మాండ పురాణంలో ఉంది ఈ మాట. నేను ఆయన్ని పెళ్లి చేసుకోవాలంటే నాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి అంటుంది. చెప్పమ్మా అంటారు. ఇది చూడండి, అసలు ఆ రోజుల్లో ఒక స్త్రీ ఆ రకంగా మాట్లాడుతుందా? అమ్మవారు మాట్లాడుతోంది. నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన చెప్పినట్టల్లా నేను వినను. దీనికి ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటే ఆయన్ని పెళ్లి చేసుకుంటాను. ఈమె కామేశ్వరి, ఆయన కామేశ్వరుడు. అందువల్ల అలాగే అన్నట్టు చిరునవ్వుతోటి నేను ఎలా ప్రవర్తించినా ఆయన ఏమీ అనకూడదు. అలాగే నా ఇష్టం వచ్చినట్టు సంచారం చేస్తాను. అలాగే అన్నిటికీ ఆయన చిరునవ్వుతోటి ఆ కామేశ్వరుడు ఒప్పుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ వివాహం జరిగింది అని చెప్పి వ్యాస భగవానుడు రాశాడు. అమ్మ ఆ రకంగా ఎందుకంది? ఆయన చెప్పినట్టల్లా నేను వినను అని అంటే ఇక్కడ ఆధ్యాత్మిక రహస్యం ఉందన్నారు పెద్దలు. ఏమిటయ్యాది? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అని చెప్పి ఇలా శక్తులు విడగొట్టారు. ఆ ఇచ్ఛాశక్తి క్రియాశక్తుల్లో ఇచ్ఛాశక్తి రూపంలో ఉన్నటువంటిది అమ్మవారు. ఈ రహస్యం తెలుసుకుంటే అమ్మ మాట్లాడిన మాటల వెనకాల రహస్యం మనకి తెలుస్తుంది. ఇచ్ఛాశక్తి అంటే ఏమిటి? అంటే ఇది పౌరాణిక పరంగా మనం అన్వయం చేసుకోవాలి. ఇచ్ఛాశక్తి అంటే మన ఇచ్ఛని నెరవేర్చేటువంటి శక్తిని ప్రసాదించేటువంటి తల్లి అమ్మవారు. ఇచ్ఛాశక్తి అంటే ఇది. అంటే ఒక దాని మీద మనకు కోరిక కలగాలి. మొట్టమొదట ఇప్పుడు దైవం ధ్యానం చెయ్యాలి, దేవాలయంలోకి వెళ్ళి కూర్చోవాలి, 108 నామాలతోటి ధ్యానం చెయ్యాలి, లేకపోతే ఈ పుస్తకం ఈరోజు చదవాలి, లేకపోతే ఈ దైవ కార్యాన్ని ఈరోజు నేను చెయ్యాలి, ఈ 2 రోజుల్లో పూర్తి చెయ్యాలి అని ఏ రకంగా మనసులో ఒక కోరిక కలగాలి. అది కలిగించుతుంది అమ్మ. అంటే మనకి గనక అటువంటి భక్తి గనక ఉంటే అమ్మ మొట్టమొదట మనలో ఇచ్ఛాశక్తి రూపంలో మనలో ఆ కోరికని కలిగిస్తుంది. నాకు నేను చేస్తాను, నేను చెప్పినట్టు మీరు నడుచుకోండి. ఈ రకంగా మనిషిలో నుంచి బయటకు పడుతుంది చూడండి ఇచ్ఛ, కోరిక. ఆ కోరిక రూపంలో ఉండే శక్తి అమ్మవారు. కాబట్టి ఈ మాటలు ఎందుకందయ్యా అమ్మ అనంటే, ఆయన చెప్పినట్టల్లా నేను వినను అని అంటే దుష్టులు చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి నేను వినను. మరి శివుడు దుష్టుడా? కాదు ఇక్కడ అర్థం. ఆయన చెప్పినట్టల్లా నేను వినను అని అంటే శివరూపాత్మకంలో, అంటే శివ వేషధారంలో, డంబ వేషధారంలో కొంతమంది ఉంటారు. మాయగా పైకి భక్తుల రూపంలో ఉంటుంటారు. కానీ అటువంటి వారి ఎడల జాగ్రత్త వహించండి. వారు ఏదేదో చెప్తూ ఉంటారు, ఆధ్యాత్మిక ప్రచారాలు చేస్తూ ఉంటారు. వారు చెప్పినట్టల్లా నడుచుకోకండి. అలా వారు చెప్పినట్టు మాటల్లా వింటే మాత్రం మీరు ఆధ్యాత్మిక పదగాములు కాలేరు. కాబట్టి నేను వినను అని అంటే నీ మనస్సులో ఏమనిపిస్తోంది, ఏది మంచిదనిపిస్తోంది అది చెయ్యి అని అమ్మవారి యొక్క ఉపదేశంగా మనం ఇక్కడ స్వీకరించాలి. అంతేగాని వాళ్ళని మన మామూలు భార్యాభర్తల్లాగా మనం స్వీకరించకూడదు. మన మనస్సులో ఏది మంచిదని తోస్తే అది మాత్రమే చెయ్యి. డంబాచారాలకి అలాంటి వాళ్ళ విషయంలో మాత్రం వాళ్ళు చెప్పినట్టు వినవద్దు అని చెప్పటం ఇక్కడ అమ్మవారి మాటల వెనకాల ఉన్నది అని పెద్దలు దీనికి వ్యాఖ్యానం చేశారు.